ఆషాఢ అమావాస్య విశిష్టత. ఆషాఢ అమావాస్య 2024 తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 4 ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. దీన్నే చుక్కల అమావాస్య అని కూడా అంటారు. ఈ సందర్భంగా దీని ప్రాముఖ్యతలు ఏంటంటే, ఈసారి వచ్చిన అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత ఉందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢ అమావాస్య 2024 విశ్వాసాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య తిథి అత్యంత పవిత్రమైనది. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ శ్రద్ధం తర్పణాలు సమర్పిస్తే అద్భుత ప్రయోజనాలు పొందుతారని, పూర్వీకులు ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 4 ఆగస్టు 2024 ఆదివారం నాడు ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈసారి పుష్యమి నక్షత్రంలో రావడంతో ఈ రోజున దాన ధర్మాలు చేయడం, గంగా స్నానం, ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు కలుగుతాయి. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చే మొదటి అమావాస్య ఇది. అయితే ఈ అమావాస్య వేళ కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఒకవేళ తెలిసి తెలియకుండా ఈ పనులు చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సందర్భంగా ఆషాఢ అమావాస్య వేళ ఏ పనులు చేయాలి, ఏ పనులు చేస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చుననే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది 3 ఆగస్టు 2024 శనివారం మధ్యాహ్నం 3:37 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 4 ఆగస్టు 2024 ఆదివారం మధ్యాహ్నం 3:54 గంటల వరకు ఉంటుంది. ఇదే రోజున పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 1:26 గంటల వరకు ఉంటుంది. ఆషాఢ అమావాస్య వేళ పూర్వీకుల సంతోషం కోసం తర్పణం, పిండ ప్రదానం, శ్రద్ధ, కర్మ తదితరాల పూజలు చేస్తారు. అలాగే శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల అఖండ రాజయోగం లభించడంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని శాస్త్రాలలో పేర్కొనబడింది. అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అయితే ఈ రోజున మీరు ఏమి చేయాలి నిర్ణయించుకున్నా అది మీ తల్లిదండ్రులకు కోపం తెప్పించకూడదని గుర్తుంచుకోండి. పూర్వీకుల కోపం కారణంగా మీరు శాపానికి గురవుతారు. ఈ కారణంగా మీరు చేసే పనుల్లో విఫలమవుతారు. మీరు ఆర్థిక పరంగా సంక్షోభం, సంతానం సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆషాఢ అమావాస్య రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందు నిద్రలేచి స్నానం చేయాలి. నల్ల నువ్వులు, తెల్లని నువ్వులను చేతిలో ఉంచుకొని పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం చేయాలి. అనంతరం వారి పేర్లతో పేదలకు బట్టలు, ధాన్యం, పిండి వంటి వాటిని దానం చేయాలి. అలాగే ఉప్పు, చక్కెరను కూడా దానంగా ఇస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఆషాఢ అమావాస్య రోజున కుక్కలు, ఆవులు, కాకులు తదితర వాటిని హింసించడం వంటి పనులు చేయకండి. ముఖ్యంగా మూగజీవులకు ఏదైనా ఆహారం ఇచ్చేటప్పుడు వాటిని హాని చేయకుండా అమావాస్య రోజున కుక్క, ఆవు లేదా కాకికి ఏదైనా ఆహారం తినిపిస్తే పూర్వీకుల అనుగ్రహం పొందొచ్చు. ఆషాఢ అమావాస్య వేళ భిక్షాటన చేయడానికి మీ ఇంటికి వచ్చిన వారికి ఖాళీ చేతులతో పంపకండి. అయితే హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున విరాళాలు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఇదే రోజున పెద్దలను అవమానించడం వంటివి చేయకూడదు. దీనివల్ల వారి ఆత్మ బాధపడుతుంది. దీంతో మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. పురాణాల ప్రకారం ఆషాఢ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆషాఢ అమావాస్య రోజు చెట్లు, మొక్కలను నీరు పోయాలి. కొత్త మొక్కలను నాటేందుకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉండే గ్రహదోషం, పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పొరపాటున కూడా చెట్లు, మొక్కలను హాని చేయకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.